ఓకే. సార్ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనకి కళ్ళకి కనిపించినంత అందమైంది గూడా కాదు. తెర వెనుక వారి కార్మికులు కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, బాధలు ఉన్నాయి. వీరికి ఇప్పుడు మన అసోసియేషన్ తరపు నుంచి కానీ, ఇతర పెద్ద హీరోలు, డైరెక్టర్స్ దగ్గర నుంచి కానీ, ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? ఎలా ఉందంటారు? దీంట్లోనేమో 24 క్రాఫ్ట్స్ అమ్మా. హ్మ్. 24 క్రాఫ్ట్స్‌లో బాగా అనుభవించేవాళ్ళు అంటే ఫైనాన్షియల్ గాని, అది గాని బాగా హ్యాపీగా ఉన్నోళ్ళు ఉంటారు. వచ్చే రెమ్యునరేషన్ సరిపోకోకుండా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఏమ్మా? ఏదేమైనా ప్రొడ్యూసర్ గాని, డైరెక్టర్ గాని తలుచుకుంటే అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళని సంతృప్తి పరచొచ్చు. హ్మ్. ఇప్పుడేమవుద్ది చిన్న చిన్న సినిమాలున్నాయి. ఏదో ప్లాన్ చేసుకుంటారు పాపం. ఒకప్పుడు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. అవును సార్. అది 2 తీసేయండి. హ్మ్. పెళ్లి చేసుకోవటం ఏముంది ఇప్పుడు ఎళ్లి దండలు మార్చుకుని అవును. చేసుకోవచ్చు. అయిపోతుంది. ఇల్లు కట్టేదేమి లేదు. ఒక ₹1,00,00,000 ఉంటే డబుల్ బెడ్‌రూమో, త్రిబుల్ బెడ్‌రూమ్ కొనుక్కొని గృహప్రవేశం చేయొచ్చు. హ్మ్. సినిమా తీసి చూడు అని చెప్పాలా. హ్మ్. సినిమా తీయటం అనేది అంత ఈజీ కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అండి అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి. నేను చూస్తా ఉంటా. అయ్యో! ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారే. కొంతమంది నిర్మాతలు ఒక ₹1,00,00,000 సినిమా అయిపోద్దని చిన్నది మొదలెడతారమ్మా. హ్మ్. ఫస్ట్ షెడ్యూల్ అయ్యేటప్పటికి ఒక చేతిలో ఒక 50,00,000 పెట్టుకుంటారు. హ్మ్. ఇంకొక 50,00,000 ఎక్కడో తీసుకుందాం అనుకుంటారు. మీరు మొదలెట్టండి అయ్యా నేను ఇస్తా అంటాడు ఇంకొక ఆయన. హ్మ్. 50,00,000 ఒక షెడ్యూల్‌కి అయిపోద్ది. అయిపోతది. రెండో షెడ్యూల్ అయ్యేటప్పటికి ఆ 50,00,000 ఆయనకి అందవు. హ్మ్. నాకు ఈలు పడలేదు గురు అంటాడు. ఆ సినిమా ఆగి ఉంటుంది. మళ్ళీ ఫైనాన్స్‌ని చూసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు పడతారండి అలాంటి పాపం. ఎన్నో సినిమాలున్నాయి కదా సార్. ఎలా ఎన్నో సినిమాలు. హ్మ్. నాకు తెలిసి ఈ మధ్య ఎవరో చెప్పారు. ప్రసాద్ ల్యాబ్‌లోనే ఒక 7, 800 సినిమాలు ఆల్రెడీ కొన్ని సెన్సార్ కూడా అయిపోయిన సినిమాలు అట్లా పడి ఉండేయని. హ్మ్. కాకపోతే ఆ ఫీల్డ్ మీద ఉన్న మోజు అటువంటిది. నేను హ్మ్. హీరో అనిపించుకోవాలి. నేను నిర్మాత అనిపించుకోవాలి. ఆ విధంగా ఫీల్డ్‌లో దిగటం, కొన్ని సినిమాలు తీసి అలాగే రిలీజ్ కాకుండా ఉండేవి చాలా ఉన్నాయి. హ్మ్. సార్ ఇంక ప్రసాద్ ల్యాబ్స్ అంటే గుర్తొచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్‌తో మీకున్న సంబంధం ఎలాంటిది? ప్రసాద్ ల్యాబ్ అంటే మేము డబ్బింగ్‌లకి వెళ్తా ఉండేవాళ్ళం కదా! హ్మ్. ప్రసాద్ ల్యాబ్ డబ్బింగ్‌కి వెళ్తా ఉండేవాళ్ళం. అలాగే ప్రసాద్ శరత్ అని ఒక ఆర్టిస్టు. ప్రసాద్ ల్యాబ్ శరత్ అంటారు. హ్మ్. అతను నాకు ఫ్రెండే. మేమంతా కలిసి చేస్తా ఉంటాం. ఏదన్నా చాలా అంటే ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్‌లో చాలా కొన్ని వందల సినిమాలు చెప్పాను. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కూడా. హ్మ్. మొట్టమొదటి డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని. ఆ విధంగా కూడా చాలా చెప్పాను. అంటే ఓకే. ప్రసాద్ ల్యాబ్‌కి ఎంటర్ అవుతుంటే ఏదో పుట్టింటికి వెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంటుంది అవునా? మాకు. ఆ! అవును. అక్కడికెళ్ళినా మాకు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళినా. హ్మ్. అన్నపూర్ణ స్టూడియో కూడా నాకు పుట్టిల్లండి. హ్మ్. ఎందుకంటే నాకు 2 నంది అవార్డు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే వచ్చినాయి. రాజన్నను పుట్టింటి పొడిచేరా సీరియల్‌కి. సార్ ఇండస్ట్రీలో కష్టాలంటే ఒకటి గుర్తొచ్చింది. మీరే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు గుర్తు. పవన్ కళ్యాణ్‌తో షూటింగ్ జరుగుతున్న టైంలో ఏదో ఫుడ్ విషయంలో ఏదో ఆయన డిస్టర్బ్ అయ్యి టోటల్‌గా ఆ రోజుకి కట్ చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే మా ప్యాకప్ షూటింగ్ చెప్పేసి. కాదు గానీ వేరే హ్మ్. వేరే సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు హ్మ్. అంటే జూనియర్స్‌కిని వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఏం పెడుతున్నారు చూపించండి అని చెప్పి వెళ్ళాట ఈయన. హ్మ్. వెళితే వీళ్ళకి మెయిన్ ఆర్టిస్టులు పెట్టే ఫుడ్ వేరు, వాళ్ళకి పెట్టే ఫుడ్ వేరు. హ్మ్. అక్కడ కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయనకి సామాజిక సేవ మీద ఎక్కువ ఇది ఉండేది అవును సార్. కదా! అందరికి పేద ఒకటే ఎందుకు పెట్టడం అందరిని లేదు. సమానంగా చూడాలనే తత్వం ఆ మనిషిది. ఆ తత్వంలో అతని దగ్గర ఓ దాన అది గుణం ఆ రోజు ఉందమ్మా. చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిపోయాట. హ్మ్. అందరికి మీరు పెడితేనే చేయండి. హ్మ్. అలాగే ఆయన వెళుతుంటే కారులో ఒక నలుగురు జూనియర్ ఆర్టిస్టులు ఆయనతో చేసిన జూనియర్ ఆర్టిస్టులు నడుచుకుంటూ వెళ్తున్నారట. "ఏం మీరు నడుచుకుంటూ వెళ్తున్నారంటే, మాకు కారు పెట్టలేదు సార్, వెళ్ళిపోయింది సార్ మాకు అవకాశం లేదు. నా కారు ఎక్కండని చెప్పి తీసుకొచ్చి కూడా అక్కడ దించెళ్ళారట ఆయన. హ్మ్. తర్వాత తెల్లారి పిలిచి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో వాళ్ళని పట్టుకు తిట్టి వీళ్ళకి సరైన సదుపాయాలు కూర్చుండని చెప్పి. హ్మ్. అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? ఆయన దానాలు చాలా చేసేవాడు. చాలామంది ఆర్టిస్టులు కూడా చాలామంది చేశారు. పావలా శ్యామ గారికి గాని, వాళ్ళకి శ్యామల గారికి వీళ్ళకి చాలా ఆయన దానగుణం ఉంది. దానగుణం ఉంది. సమాజ సేవ చేయాలనే ఒక దృక్పథం అయింది. ఏంటంటే సమాజ సేవ చేయాలి. హ్మ్. ఓకే సార్. ఇప్పుడు మీరేదైతే ఒక నెగెటివ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ చేయాలని మీకు కల ఉందో, అది త్వరలోనే నెరవేరాలి. మేము గూడా మిమ్మల్ని ఒక నెగెటివ్ క్యారెక్టర్‌లో స్క్రీన్ మీద చూడాలి. మరెన్నో మంచి మంచి పాత్రలు మీరు చేయాలి, మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంతా థాంక్ యూ సార్. అంతా సాయిబాబా దయ. నన్ను ఇంతవరకు ఆదరిస్తున్న ముందుగా ప్రేక్షక దేవుడికి, అలాగే నాకు అవకాశం ఇస్తున్నటువంటి దర్శకులకి, నిర్మాతలకి, రచయితలకి, అలాగే ప్రతి 24 క్రాఫ్ట్స్ అందరికి టెక్నీషియన్స్‌కి, డీఓపీస్‌కి అందరికి కూడాను హృదయపూర్వకంగా 99 టీవీ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇలాగే సాగాలి. అందరూ కలిసి ఉండాలి. అందరూ బాగుపడాలి. అందులో మనం ఉండాలి అనే తత్వంతో బతుకుతున్న వాడిని. మీరందరూ ఈ ప్రోత్సాహం ఇలాగే ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.
చూసారు కదండి, ఇది ఇవాల్టి మన 24 ఫ్రేమ్స్ సమెట గాంధీ గారి సీరియల్ ముచ్చట్లు, నాటక ముచ్చట్లు, అలాగే వెండి తెర ముచ్చట్లు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.